ఓకే. అంటే ఇప్పుడు ఈ రెండిటికే మనం ఇంత మాట్లాడుకున్నాం. 20,000 కోట్లు, 30,000 కోట్లు అమలు చేయాలని చెప్పేసి. ఇంకా వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చిన, నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి అది తీసుకొచ్చిన, బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేక నిధి పెట్టి వాళ్ళకి నేను నెల నెల ఇంత ఇస్తానని తీసుకొచ్చిన, మరి వీటన్నిటిని అమలు చేయాలంటే ఇంకెంత అవసరం ఉంటుంది? ఈ ఈ ఇప్పుడు ఏదైతే ప్రధానంగా చేస్తున్నటువంటి ఈ సూపర్ సిక్స్కే నిధులు లేనప్పుడు మిగతా వాటిని అసలు పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. అసలు వాటి ఊసెత్తే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఒకటేమవుతుందంటే ఎన్ని హామీలు ఇచ్చినా కొన్ని పథకాలు ప్రజల్లో బాగా రిజిస్టర్ అయిపోతాయి. రిజిస్టర్ కాదు, దాన్ని ఈకపోతే ఒప్పుకోరు. ఓకే. ఉదాహరణ సామాజిక పెన్షన్స్, అవును. 2 తల్లికి వందనం, 3 రైతు భరోసా. ఇది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడు దాన్ని నువ్వేమంటే వాళ్ళు అతలాకుతం అయిపోతారు, రియాక్ట్ అయిపోతారు. కంటిన్యూ ప్రోగ్రామ్ కదా. అదే కొత్త పథకం అనుకోండి, చెడ్డ వస్తుంది. 2 ఉన్నాయి. నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు 18 నెలల మహిళకు 1,500 రూపాయలు పర్ మంత్. అదే విధంగా అమ్మఒడి కావచ్చు, భరోసాగా వాలంటీర్లు అనేది ఒక చిన్న పార్ట్. దీంట్లో తల్లికి వందనం, పెన్షన్స్, రైతు భరోసా అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కావడం, దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడం, అది రాకపోతే వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల కోపం వస్తుంది. కోపం వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మారిపోతుంది. ఎందుకంటే ఇస్తున్న పథకం ఇస్తానన్నావు, పెంచుతానన్నావు, పైపిచ్చి ఇచ్చిందని ఆపేస్తున్నావు. అది పొలిటికల్ గా చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వం. అందువల్ల మీరు చూడండి, అది ఫస్ట్ పథకం అమలు చేసేసినారు. ఈ 2 పథకాల అమలు కోసం మేము ఉన్నాము అనే మెసేజ్ ఇస్తున్నారు. కానీ అదే నిరుద్యోగ భృతి 15,000 అనేది ప్రస్తావించాల. కారణం ఏంటంటే అది చేయకపోతే నిరాశ ఉంటుంది, కానీ ఇంత కోపం రాదు. ఎందుకంటే ఇది అమలు అవుతున్న ప్రోగ్రాం కాదు. అందుకని అమలవుతున్న ప్రోగ్రాం ప్రజలకు విపరీతమైన కోపం వచ్చే ప్రోగ్రాం అమలు చేస్తారు. వ్యతిరేకంగా ఉండదని కొని తెచ్చుకుంటారు. ఇంకో దాంట్లో సత్తారు. మొత్తం మీద ఎన్నికల రోజుకి చాలా మంది తెలుగుదేశం నాకు చెప్తున్నారు కదా, మేము ఆ మొత్తం అమలు చేసే ఎన్నికలకు పోతాము అంటున్నారు. అది కరెక్టే. 29వ తేదీ ఎలక్షన్ అయితే 29 మార్చి ఎలక్షన్ అనుకుందాం ఒరిజినల్ గా. కానీ ఫిబ్రవరిలో కొన్ని, జనవరిలో కొన్ని, ఎప్పుడు 29లో అప్పుడు నిరుద్యోగ భృతి 3 నెలల క్రితం ఇట్లా అమలు చేశారు కదా. ఇట్లాంటివి ఏదైనా చేస్తే ప్రయోగాలు చేయొచ్చు తప్ప నాకు తెలిసి సీరియస్ సమస్యలు ఉన్నటువంటి రైతు భరోసా, అమ్మఒడి ప్లస్ పెన్షన్స్ మాత్రం దీపం పథకం కంటిన్యూ చేస్తారు. అటు ఇటు దాంట్లో కూడా షరతులు వస్తాయి. అయితే మిగతావి మాత్రం ఇప్పట్లో అమలు చేయరు. ఎన్నికల ముందేమన్నా లాంఛనంగా చేస్తే నేను ఆశ్చర్యపోను.